చాలా రోజులు వెయిట్ చేసిన తర్వాత యాపిల్ విజన్ ప్రో లాంచ్ అయింది 3 days బ్యాక్. అండ్ యాపిల్ విజన్ ప్రో లాంచ్ అయిన తర్వాత చాలా మంది యూఎస్ వాళ్ళు ఆల్రెడీ కొనేసారు యాపిల్ విజన్ ప్రోని. అండ్ వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు లేకపోతే బయట ఎక్కడైనా తిరిగినప్పుడు వాళ్ళు గాల్లో ఏదో రాతలు రాస్తున్నారు. అది ఓన్లీ బికాజ్ ఆఫ్ యాపిల్ విజన్ ప్రో. ఎందుకంటే మనం 2 fingers-తోనే యాపిల్ విజన్ ప్రోని ఆపరేట్ చేయొచ్చు. అండ్ ఇది విఆర్ హెడ్సెట్ లా లాంచ్ చేయకుండా దీన్ని స్పాషియల్ కంప్యూటర్ లాగా వీళ్ళైతే ప్రమోట్ చేస్తున్నారు. సో మీరు ఏదైనా మల్టీ టాస్కింగ్స్ అయినా ఏదైనా మీరు దీంట్లో చేయొచ్చు. విఆర్ హెడ్సెట్ కి యాపిల్ విజన్ ప్రోకి డిఫరెన్స్ ఏంటంటే యాపిల్ విజన్ ప్రోలో మనం మిక్స్డ్ రియాలిటీ చూసుకోవచ్చు. అంటే మన సరౌండింగ్స్ మనకు కనబడతాయి అండ్ పైన మాత్రం ఫ్రాస్టెడ్ లేయర్తో మనకి యాప్స్ అయినా ఇంకేదన్నా విండోస్ అయినా మనకు కనబడుతూ ఉంటాయి. బట్ విఆర్ హెడ్సెట్లో అలా కాదు, మొత్తం వర్చువల్ రియాలిటీ, మన సరౌండింగ్స్ మనకి కనపడు. అండ్ యాపిల్ విజన్ ప్రో ప్రైస్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? జస్ట్ కేవలం 2,80,000 మాత్రమే. యాపిల్ విజన్ ప్రో ఇంత ఎక్స్పెన్సివ్ ఎందుకని టిమ్ కుక్ని అడిగితే టిమ్ కుక్ చెప్పిన సమాధానం, టుమారోస్ టెక్నాలజీని టుడేనే కుక్ చేసాం కాబట్టి ఇంత ఎక్స్పెన్సివ్ అయింది ఈ విజన్ ప్రో అని చెప్పాడు. అండ్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ కూడా గ్లాస్ అండ్ మెటల్ ఫినిష్తో వస్తుంది. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డిజైన్స్ యాపిల్ విజన్ ప్రో తీసుకొచ్చింది. మామూలుగా మనం విఆర్ హెడ్సెట్లో ప్లాస్టిక్ అయినా లేకపోతే అల్యూమినియం డిజైన్తోనైనా వస్తుంది, కానీ దీంట్లో మాత్రం ఒక టాప్ నాచ్ డిజైన్ ఉంది. అండ్ దీంట్లో ప్రాసెసర్ కూడా యాపిల్ M2 చిప్ యూజ్ చేశారు విత్ న్యూరల్ ఇంజిన్ R1ని 12 ms లేటెన్సీతోనే వస్తుంది. మనం రియల్ వరల్డ్ లో యూజ్ చేస్తాం కాబట్టి మనకి అంత లేటెన్సీ కూడా ఏం తెలియదు. అండ్ మనం రియల్ వరల్డ్ లో యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం అసలు యాపిల్ విజన్ ప్రో పెట్టుకున్నట్టే తెలియదు, అలా ఉంటుంది యాపిల్ విజన్ తో. యాపిల్ విజన్ ప్రో వైర్లెస్ కాదు, వైర్ తోనే నడుస్తుంది. ఎందుకంటే ఒక పవర్ బ్యాంక్ ఉంటుంది, దాన్ని మనం బ్యాకప్ గా పెట్టుకొని దాంట్లో నుంచి కనెక్ట్ చేస్తేనే యాపిల్ విజన్ ప్రో మనకి వర్క్ అవుతుంది. సో అలా మీరు దీన్ని ఆపరేట్ చేసుకోవాలి. అండ్ దీంట్లో సెన్సార్స్ కూడా ఉంటాయి కాబట్టి మన ఫింగర్ టిప్స్ టచ్ ని అది రికగ్నైజ్ చేసి అక్కడ మనం ఏదైతే ఓపెన్ చేస్తున్నామో దానికైతే ఇది యాక్సెస్ అవుతుంది. అండ్ దీంట్లో ఇన్బిల్ట్ స్పీకర్స్ కూడా ఉన్నాయి. మీరు ఏదైనా మీడియా కన్సూమ్ చేస్తున్నప్పుడు మీకు ఆ స్పీకర్స్ నుంచి అవుట్పుట్ వస్తుంది. సో దాట్ మీకు ఇయర్ ఫోన్స్ ఇట్లా ఏం అవసరం లేదు. మీరు ఏదైనా మూవీ కన్సూమ్ చేయాలనుకున్నా కూడా ఒక మీకు థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది మీ సరౌండింగ్స్ లోనే. అండ్ 28 million పిక్సెల్స్ తో ఈ డిస్ప్లే తయారు చేశారు. సో దాట్ మీకు ఎక్కడ చూసినా కూడా క్రిస్ప్ అండ్ షార్ప్ గా ఉంటుంది యాపిల్ విజన్ ప్రో డిస్ప్లేలో. వేరే వాటితో కంపేర్ చేస్తే టాప్ నాచ్ డిస్ప్లే కూడా యాపిల్ విజన్ ప్రోలో. అండ్ ఇంకా కమింగ్ మంత్స్ లో తెలుస్తుంది ఇది ఎలా యూస్ఫుల్ అవుతుందో. ఇండియాకి వచ్చిన తర్వాత లేకపోతే యూఎస్ లో అయినా ఇంకా కొన్ని మంత్స్ యూజ్ చేసిన తర్వాత అసలు ఫీచర్స్ ఏమున్నాయి ఏంటి అనేది మనకి టోటల్ డీటెయిల్డ్గా తెలుస్తుంది. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. యాపిల్ విజన్ ప్రో మనం కొనాలంటే మన ఫ్రెండ్ది మనది అందరిది కిడ్నీ అమ్ముకొని ఒక యాపిల్ విజన్ ప్రో కొనాలి. అండ్ యాపిల్ విజన్ ప్రోని చూస్తే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. యాపిల్ విజన్ ప్రోలో ఉన్న ఫీచర్స్ మీకు నచ్చాయా? ఫ్యూచరిస్టిక్ యాపిల్ విజన్ ప్రో లాగా ఉందా లేకపోతే ఎలా అనిపించిందో మీకు కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి.